మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం 2వ భాగం. ఏందే రంగమ్మ, నువ్వొచ్చావేంది? నిన్నిక్కడికి ఎవడు రమ్మన్నాడు? సీరియస్గా చూస్తూ అడిగాడు. నీకింకా బుద్ధి రాలేదు కదూ? అడిగింది. అది అలా గడ్డిపెట్టు. ఎన్నిసార్లు చెప్పినా వీడికి బుద్ధి రావటం లేదు. ఇదిగో రంగమ్మ, వీడి చేత మాట్లాడించటం మా వల్ల కావటం లేదు. మాట్లాడకపోతే ఈసారి నడుములు జారిపోతాయి. మా ఎస్ఐ సాబ్ మంచి పట్టుదల మీదున్నాడు. నిన్న సాయంత్రం గౌరీశంకర్ థియేటర్ దగ్గర కొట్టేసిన డబ్బు ఏడ దాచిండో చెప్పమ్మను. రంగమ్మ వెనకాలే లాకప్ దగ్గరికి వచ్చి చిన్న కంఠంతో అన్నాడు హెడ్ కానిస్టేబుల్ జోగినాథం. అంటూనే లాకప్ గది తలుపులు తెరిచాడు. ఏందది? ఏమిటా పని? ఎందుకు తీస్తున్నావు తలుపులు? ఇదిగో బాబాయ్, నువ్వు చేసే పని మంచిగా లేదు. మూసేయ్, తలుపులు మూసేయ్. గట్టు మీది నుంచి లేవకుండానే పెద్దగా అరిచాడు పాండు. ఆ అరుపులు తనకు వినబడినట్లు కామ్గా అవతలికి వెళ్లిపోయాడు జోగినాథం. మీరు వెళ్లి చాయ్ తాగి నాకు కూడా తీసుకురండి, పోండి అని లోపల ఉన్న కానిస్టేబుల్స్ ని బయటికి పంపించేశాడు. ఇదిగో రంగమ్మ, ఇప్పుడే చెప్తున్నా, నా దగ్గరికి రామాకు, దూరంగా నిలబడు అంటున్నాడు లాకప్లో ఉన్న పాండు. ఉన్నట్టుండి, అయ్యి బాబోయ్, చచ్చిపోయాను, రక్షించు బాబాయ్, నన్ను కాపాడు, ఈ రాక్షసుని బయటికి పంపించేయి అంటూ బిగ్గరగా వినవచ్చింది అతని కంఠం. తాపీగా లేచి లాకప్ దగ్గరికి పోయాడు జోగినాథం. బీడీని వెలిగించుకుంటూ లోపలికి చూశాడు. అడ్డదిడ్డంగా గట్టుమీద పడిపోయిన పాండు గుండెల మీద మోకాలిని పెట్టి బలంగా అదుముతూ చెంపల్ని ఛల్ ఛల్ మనిపిస్తోంది రంగమ్మ. నొప్పి పుడుతోంది, వదిలేవే, నీకు సలాం చేస్తా, నన్నొదులు అంటున్నాడు పాండు. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రావటం లేదు. నీకు రోషం పాసం లేవు. కుక్కతోకలాంటి బుద్ధినేది. చెప్పు, ఆ డబ్బు ఆడబెట్టినవో చెప్పు. షర్ట్ పట్టుకు గుంజుతూ అడిగింది రంగమ్మ. నాకు తెల్వదు అన్నాడు పాండు. చటుక్కున అతన్ని వదిలి 2 అంగల్లో తలుపుల దగ్గరికి వచ్చింది రంగమ్మ. ఊచల మధ్య నుంచి చేయి జాచి జోగినాథం దగ్గర ఉన్న లాఠీని గభాలున లాక్కుంది. ఏంది అది? ఇన్స్పెక్టర్ మాదిరి నువ్వు కూడా నా మక్కిలు విరగదీస్తావా ఏంది? ఆశ్చర్యంగా అడుగుతూ గట్టుమీద లేచి కూర్చున్నాడు పాండు. లాఠీని పైకెత్తి అతని సమీపంలోకి పోయింది రంగమ్మ. అతన్ని కొట్టలేదు. విసురుగా చేతిని కిందికి దించి తన కాళ్లమీద కొట్టుకోవటం మొదలుపెట్టింది. అది చూసి అదిరిపడి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు పాండు. వద్దే రంగమ్మ, నేను చూడలేను, చెప్పేస్తానే, మన జువ్వి చెట్టు త్వరలో ఉంది అన్నాడు గబగబా. లాఠీని అవతలికి విసిరి లాకప్లో నుంచి బయటికి వచ్చింది రంగమ్మ. అరగంటలో మీ డబ్బు మీకు తెచ్చిస్తాను, వాడిని కొట్టకండి అంటూ వడివడిగా స్టేషన్ వెలుపలికి వెళ్లిపోయింది. నీ అవ్వ, నువ్వు మామూలుడివి కాదురా పాండు. బ్రహ్మరాక్షసుడిలాంటి మా ఎస్ఏనే మంచినీళ్లు తాగించావు. రంగం వచ్చేసరికి అదేంట్రా అలా జావకారిపోయావు? కింద పడిన లాఠీని తీసుకుని లాకప్ తలుపులు మూస్తూ అడిగాడు జోగినాథం. పర్సు పోగొట్టుకున్న సేటు స్టేషన్కొచ్చాడా? దెబ్బలు తిన్న కాళ్ళు చేతుల్ని సవరించుకుంటూ అడిగాడు పాండు. వచ్చాడు బే, రోడ్డు అవతలి పక్కన హోటల్లో కూర్చుని ఉన్నాడు. రోడ్డు వైపు చేయి చూపించాడు. మా రంగమ్మ డబ్బులు తెచ్చిచ్చేస్తుంది, మీరతనికిస్తారా? అడిగాడు పాండు. రే పాండు, మేం పోలీసులం. మేమడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి, అది రూలు. అంతేగాని నువ్వు ప్రశ్నలు వేయకూడదు. ఒకవేళ వేసినా సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అర్థమైందా? 10 క్షణాలు ఆలోచించి మెల్లిగా అన్నాడు జోగినాథం. అవును బాబాయ్, నేను కూడా అదే అనుకున్నా. మా రంగమ్మ మాత్రం అలా అనుకోవటం లేదు. తనకి తెలియదు, మనం చెబితే వినదు. ఒట్టి మడ్డి ముఖం. ప్రపంచమంతా మంచి మనుషులతోనే నిండిపోయి ఉందని తన అభిప్రాయం. ఎప్పుడు తగులుతుందో గాని నా సామిరంగా భలే దెబ్బ తగులుతుంది తనకి. వెనుతిరిగి తన చోటులోకి తను వెళ్లిపోతూ అన్నాడు పాండు. ఏడిసావులేరా, బలవంతంగా నీ చేత నిజం చెప్పించిందన్న కడుపు మంటతో మాట్లాడుతున్నావు గాని యథార్థమేమిటో నీకు తెలుసు అన్నాడు జోగినాథం. యథార్థమేమిటి బాబాయ్? అడిగాడు పాండు. నువ్వుండగా రంగమ్మకి ఎటువంటి ఇబ్బంది రాదు. తనకు దెబ్బసలు తగలనే తగలదు. కామైపోయాడు పాండు ఆ మాటల్ని వినేసరికి.
లాకప్ గది చివరి భాగంలో ఉన్న గట్టు మీద కూర్చొని తలను పక్కకు తిప్పుకున్నాడు. మురికివాడ చివరి భాగంలో చెత్తగుట్టల మధ్య ఎత్తుగా పెరిగి ఉన్న జువ్వు చెట్టు దగ్గరికి పోయి చుట్టూ చూసింది రంగమ్మ. గోళీలాడుకుంటున్నారు 6 మంది పిల్లలు అక్కడికి కాస్తంత దూరంలో. ఇదిగో టింగు, ఒకసారి ఇలా వస్తావా అని పిలిచింది ఆమె వారిలో 10 సంవత్సరాలున్న పిల్లాడిని. ఆడుతున్న ఆటని అర్ధాంతరంగా వదిలేసి పదంగల్లో ఆమె దగ్గరికి వచ్చి పడ్డాడు టింగు. ఏందక్క, ఎందుకు పిలిచినావు అని అడిగాడు. ఈ చెట్టు మీద తొర్ర ఏదైనా ఉందా అడిగింది. ఉందక్క, అదిగో ఆ కొమ్మకు ఉంది 15 అడుగుల ఎత్తున్న కొమ్మను చూపిస్తూ చెప్పాడు. అందులో ఒక పర్సు ఉంటుంది, పైకెక్కి కాస్తంత కింద పడేస్తావా అన్నది రంగమ్మ వాడితో. ఓస్ ఇంతేనా, చిటికిలో పడేస్తాను అంటూ ఉడతలా చెట్టు మీదకి ఎగపాకాడు ఆ పిల్లాడు. ఒరే టింగు, పాండు బాబాయ్ ఎవరిని చెట్టెక్కొద్దని చెప్పాడు, ఎవరడిగినా తొర్రను గురించి చెప్పొద్దని అన్నాడు, మర్చిపోయావా అన్నాడు గోలీలాడుతున్న వారిలో ఇంకో కుర్రాడు అది చూసి. 10 అడుగుల ఎత్తుకు వెళ్లిన టింగు జర్రున జారి కింద ఉన్న చెత్తగుట్ట మీద పడ్డాడు. నిజమే, మర్చిపోయాను అంటూ రంగమ్మ వైపు చూశాడు. అతనితో పాటుగా ఉన్న పిల్లలందర్నీ పట్టుకుని వీరబాదుడు బాధేయాలన్నంత కోపం వచ్చేసింది రంగమ్మకి. కోపమైతే వచ్చింది కాని దాన్ని బయట పెట్టేందుకు కావలసిన ధైర్యం మాత్రం రాలేదు. మురికివాడలో ఉన్న పిల్లలందరికీ పాండు ఖాస్ దోస్త్. అతనంటే వెర్రి అభిమానం వాళ్ళందరికీ. వాళ్లంటే పిచ్చి ప్రేమ అతనికి. ఇప్పుడు చెట్టు మధ్యభాగం వరకు వెళ్లి అర్జెంటుగా కిందికి వచ్చేసిన టింగు టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుంటే అతని కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో 15 రోజుల పాటు ఒంటరిగా కూర్చున్నాడు పాండు. డాక్టర్లను బెదిరించి భయపెట్టి బతిమాలి అతనికి మంచి వైద్యం చేయించాడు. అటువంటి పాండు ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటాడా ఆ పిల్లడు? కోపాన్ని ప్రదర్శిస్తే పని జరగదని అర్థమై, రే టింగు, మీ పాండు బాబాయ్ చెప్పబట్టే నేనిక్కడికి వచ్చాను. ఆ తొర్రలో ఒక పర్సు ఉంటుందని నాకెలా తెలిసింది? మీ పాండు బాబాయ్ చెప్పబట్టే కదా అనునయ స్వరంతో అన్నది రంగమ్మ. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు పిల్లలు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తలలు ఊపుకున్నారు. అంతకు ముందు కంటే కాస్త వేగంగా చెట్టు మీదికి పోయాడు టింగు. నిండు గర్భిణి మాదిరి ఒత్తుగా ఉన్న ఒక ఖరీదైన పర్సును తొర్రలో నుంచి తీసి కిందికి వదిలాడు. గాల్లో ఉండగానే దాన్ని అందుకొని అందులో ఉన్న కరెన్సీ నోట్లను కనులతోనే లెక్కించి మనసులోనే గుండెల మీద చెయ్యి వేసుకుని చిన్నగా నిట్టూర్చింది రంగమ్మ. దగ్గరగా 40-50 వేల రూపాయల సొమ్ముంది అందులో. 2-3 సంవత్సరాల పాటు హాయిగా గడపటానికి అది సరిపోతుంది. ఆ పాడు ఆలోచనను తలుచుకునేసరికి వేపాకులు నమిలినట్లు చేదుగా తయారైంది రంగమ్మ నోరు. అటువంటి మాటను మనసులోకి రానిచ్చినందుకు తనను తానే తిట్టుకుంటూ అక్కడ్నుంచి మెయిన్ రోడ్డు మీదకు వచ్చింది. భోజనాల టైం కావటం వల్ల సిటీ బస్సులు మందకొడిగా తిరిగే సమయమది. 10 నిమిషాల పాటు వెయిట్ చేసినా బస్ రాకపోయేసరికి నవరాత్రి పందిరి వెనక భాగంలో ఉన్న సందులోకి పోయిందామె. 6 ఫర్లాంగుల దూరం నడిస్తే ఇంకో మెయిన్ రోడ్ కనిపిస్తుంది. అక్కడ 6 నిమిషాలకో బస్సు వస్తుంది. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ సందు మధ్య భాగంలోకి పోయిన తరువాత ఉన్నట్టుండి తెలిసి వచ్చింది ఆమెకు ఒక విషయం. తనకంటే 25 అడుగులు ముందుగా ఆ సందులోకి వచ్చింది ఒక మధ్య వయస్కురాలు. అటూ ఇటూ కంగారు పడుతున్నట్టు చూస్తోంది. ఏమిటి పిన్ని, ఏమైంది అని అడగాలనుకున్నది రంగమ్మ. ఆమె నోరు తెరవకముందే, దొంగలు దొంగలు, నా దారికి అడ్డం తగులుతున్నారు, దొంగలు! మెడలో ఉన్న బంగారు గొలుసు బయటికి కనిపించకుండా పమిట చెంగును భుజాల చుట్టూ చుట్టుకుంటూ బేలగా చెప్పిందామె. దొంగల ఎక్కడున్నారు పిన్ని? బస్టాప్లో బస్ కోసం ఉన్నప్పటి నుంచి నా చుట్టూ తిరుగుతున్నారు. భయం వేసి సందులోకొచ్చాను. నాకంటే ముందుగా వచ్చి నా కోసం కాపలా కాశారు. అరుగో అంటూ ఒక ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలం వైపు చూపించింది ఆ మధ్య వయస్కురాలు. ఆమె మాటలు పూర్తవుతూ ఉండగానే ఖాళీ స్థలంలో నుంచి యువతలికి వచ్చారు 3 వ్యక్తులు. తమ గుట్టు రెండో మనిషికి తెలిసిందని అర్థం కాగానే ఆలస్యం చేయటం అనవసరం అనిపించింది కాబోలు. పదంగల్లో వచ్చి మధ్య వయస్కురాలిని రంగమ్మని చుట్టుముట్టారు.
మధ్య వయస్కురాలి భుజాల్ని పట్టుకుని ఆమె మెడలో ఉన్న గొలుసును సొంతం చేసుకోవటానికి ట్రై చేశారు. దొంగలు, దొంగలు, రక్షించండి, కాపాడండి, దొంగలు అని గావు కేకలు పెట్టింది రంగమ్మ. కేకలు పెట్టటంతో ఆగకుండా ఆ వ్యక్తుల్లో ఒకతని ముఖం పగిలిపోయేలా కొట్టింది. కళ్ళు బైర్లు కమ్మాయి కాబోలు తూలుకుంటూ 2 అడుగులు అవతలికి వేసి అంతలోనే తేరుకున్నాడా వ్యక్తి. స్పీడ్గా ముందుకొచ్చి రంగమ్మ భుజాల మీద చాలా బలంగా కొట్టాడు. తూలి పక్కకి పడింది రంగమ్మ. తల పక్కనే ఉన్న ఒక ఇంటి గోడకు తగిలి నరాలు జివ్వుమన్నాయి. తనకు తెలియకుండానే అమ్మా అని అరిచింది. పళ్ళు బిగించి బూటుకాలినెత్తి నడుమ్మీద బలంగా తన్నటానికి ప్రయత్నం చేశాడు. తప్పుకోవటం ఎలాగో ఆమెకు తెలియలేదు. మరోసారి నోరు తెరిచి కాపాడండి, రక్షించండి అని అరిచి గట్టిగా కళ్ళు మూసుకుంది. 1, 2, 3 క్షణాలు గడిచినా తన ఒంటి మీద దెబ్బ పడకపోవటంతో కనులు తెరిచి చూసింది. బూటుకాలితో ఆమె నడుమ్మీద తన్నటానికి ట్రై చేసిన వ్యక్తి తన నడుములు ఎవరో విరగ్గొట్టినట్లు అల్లంత దూరంలో కిందపడి అప్పుడే లేచి నిలబడుతున్నాడు. మధ్య వయస్కురాలి మెడలో ఉన్న గొలుసును లాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్న అతని సహచరులిద్దరూ భయంకరమైన భూతం తమ వెనకాల పడినట్లు భయంతో వణికిపోతూ దూరంగా పారిపోతున్నారు. మధ్య వయస్కురాలి భుజాల చుట్టూ చేయి చుట్టి దెబ్బ తగిలిందా తల్లి, నెప్పిగా ఉందా? వణుకుతున్న కంఠంతో ఆప్యాయంగా రంగమ్మను అడిగింది ఆ రోజు ఉదయం ఆమెకు తారసపడిన వృద్ధురాలు. తన కళ్ళు తనను ఏమారుస్తున్నాయేమోనని అనిపించింది రంగమ్మకి. పరిచయం లేనట్టు పిచ్చిచూపులు చూస్తావేం తల్లి, నన్ను గుర్తుపట్టలేదా? గారపట్టిన దంతాలన్నీ బయటికి కనపడేటట్లు నవ్వుతూ మధ్య వయస్కురాలిని వదిలి రంగమ్మ దగ్గర కూర్చుంది ఆ వృద్ధురాలు. నువ్వా మామా, నువ్వెలా వచ్చావు అని అడిగింది రంగమ్మ. నా తల్లి ఈ సందులో ఎక్కడైనా దాక్కుని ఉందేమోనని పొద్దుట్నుంచి వెతుకుతూ ఇక్కడే ఉండిపోయాను. అమ్మా అని నువ్వరిచిన అరుపు వినబడింది, వెంటనే వచ్చేశాను. ఆమె తలమీద చెయ్యి వేసి మృదువుగా నిమురుతూ చెప్పింది వృద్ధురాలు. నా అరుపు విని వచ్చేశావా? మరా బద్మాష్లు? కింది నుంచి లేచి పలాయనం చిత్తగించిన 3వ మనిషి కోసం చుట్టూ చూస్తూ అన్నది రంగమ్మ. నన్ను చూసి దెయ్యమో భూతమో అనుకుని భయపడినట్లున్నారు, పారిపోయారు వెధవలు నవ్వుతూ అన్నది వృద్ధురాలు. మెడలోని గొలుసును తడుముకుంటూ నిలబడిన మధ్య వయస్కురాలికి అలాంటి భావమే కలుగుతున్నట్లు అర్థమై చికాకుగా తల విదిలించింది రంగమ్మ. విలువైన వస్తువులతో ఒంటరిగా రోడ్ల వెంట తిరగటం మంచిది కాదని నీకు తెలిసొచ్చింది కదా, ఇక వెళ్ళిపో పిన్ని, వెనక్కి వెళ్ళి టాబూ హోటల్ దగ్గర బస్ ఎక్కు, వెళ్ళు. కృతజ్ఞతలు కూడా చెప్పుకోలేదు ఆ మధ్య వయస్కురాలు. ఆమె వంక చూడను కూడా చూడలేదు. పెద్ద పెద్ద అడుగులతో పరిగెత్తుతున్నట్లు టాబూ హోటల్ వైపు వెళ్లిపోయింది. రంగమ్మకు చేయి అందించి లేచి నిలబడటానికి సహాయం చేసింది వృద్ధురాలు. ఎవరైనా చేయి ఆసరా ఇస్తే తప్ప ఒక్క అడుగు కూడా అవతలికి వేయలేనట్లు వంగిపోయి కనిపిస్తున్న ఆ వృద్ధురాలు తనను చాలా తేలికగా పైకి లేపినట్లు గమనించలేకపోయింది రంగమ్మ. నేను అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి పోవాలి అంటూ ముందుకెళ్లబోయి ఆగి, మామా భోజనం చేశావా అని అడిగిందామెని. అప్పటికప్పుడు నీటితో నిండిపోయాయి వృద్ధురాలి కనులు. అయ్యయ్యో, ఏంటి మామా, ఏమైంది? ఆ బద్మాషులు నిన్నేమైనా చేశారా? దెబ్బేదైనా తగిలిందా? ఆందోళనగా అడిగింది రంగమ్మ. తనను తాను సంభాళించుకుని కనులు తుడుచుకుంది వృద్ధురాలు. వాళ్లు వెర్రి వెధవలు. నన్నేదైనా చేయటం వాళ్ల వల్లనే కాదు, వాళ్లను పుట్టించిన వాళ్ల వల్ల కూడా కాదు. అన్నం తిన్నావా అని నన్ను ఎవరైనా అడిగి ఎంతకాలమైందో గుర్తుకొచ్చింది. కన్నీళ్లందుకే వచ్చాయి అన్నది చిన్న కంఠంతో. ఎంతకాలమైంది మామా అడిగింది రంగమ్మ. చాలా చాలా కాలం, దగ్గరగా 400 సంవత్సరాలు. అబ్బో, చాలా కాలం. అరమూసిన కనులతో ఎటో చూస్తూ సమాధానమిచ్చిందామే. అదిగో మళ్ళీ మొదలైంది నీ ధోరణి. ఇప్పటిదాకా మంచిగా మాట్లాడావు, ఇంతలోనే నీకు గుబులు మొదలు. సరే నాతోరా అంటూ ఆ ముసలామి చెయ్యి పట్టుకుని
సాధ్యమైనంత వేగంగా సందు చివరి భాగంలో ఉండే మెయిన్ రోడ్డు మీదికి తీసుకుపోయింది రంగమ్మ.